దేవర రిలీజ్ కాకుండానే జాన్వీ కపూర్ పెద్ది ఛాన్స్ కొట్టేసింది. పెద్ది రిలీజ్ అయి ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్కి మరో తెలుగు సినిమా దక్కలేదు. పెద్దితో ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా? తెలుగు సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటోందా, లేదంటే అసలు ఈ అమ్మని పట్టించుకునేవాడే లేడా? వాచ్ ది స్టోరీ. జాన్వీ కపూర్ టాలీవుడ్ పై చాలా ఆశలు పెట్టుకుంది. డెబ్యూ మూవీ ధడక్ హిట్ తర్వాత హిందీలో ఎన్ని సినిమాలు చేసినా సరైన సక్సెస్ లేదు. దేవరా ఆఫర్ రావడంతో జాన్వీకి పాన్ ఇండియా క్రేజ్ రావటమే కాదు, రెమ్యునరేషన్ 4 కోట్లకు చేరింది. దేవరాలో ఈ అమ్మడిది స్కిన్ షో తప్ప గుర్తుండిపోయే పాత్ర కాదు. ఇక పెద్ది దగ్గరకు వచ్చేసరికి 6 కోట్ల పారితోషికం డిమాండ్ చేసి అనుకున్నంత సాధించింది జాన్వీ. తెలుగు దర్శకులు జాన్వీ కపూర్ ను బోల్డ్ గానే చూపించారు. దేవరా సినిమాలో కనిపించింది తక్కువసేపే అయినా స్కిన్ షో కోసమే జాన్వీని తీసుకుంటున్నట్టుగా చిత్రీకరించాడు దర్శకుడు కొరటాల శివ. పెద్ది దగ్గరకు వచ్చేసరికి బుచ్చిబాబు మరింత రెచ్చిపోయి జాన్వీతో హద్దులు దాటించేశాడు. పల్లెటూరు అమ్మాయిలు ఇలాగే ఉంటారా అనిపించేలా చీప్ గా చూపించాడు బుచ్చిబాబు. జాన్వీ తెలుగులో 2 పాన్ ఇండియా మూవీస్ తో నటించే ఛాన్స్ వస్తే విమర్శలు, ట్రోలింగ్ రూపంలో బ్యాడ్ అయింది. అగ్లీ రోల్ ఎఫెక్ట్ ఆమె కెరీర్ పై పడి అసలు ఆఫర్స్ రావటమే మానేశాయి. ఈ ఊహించని డర్టీ ఇమేజ్ నుంచి బయటపడాల్సింది పోయి రీసెంట్ గా ఇన్స్టా వేదికగా గ్లామర్ ఫోటోలు షేర్ చేసి తగ్గేదేలే అంటోంది జాన్వీ. చూస్తుంటే జాన్వీ కపూర్ కెరీర్ కు తెలుగులో ఫుల్ స్టాప్ పడ్డట్టే కనిపిస్తోంది. రాకాలో జాన్వీ నటిస్తోందంటూ ఆ మధ్య వార్తలొచ్చినా పెద్ది దెబ్బకు ఈ ఛాన్స్ చేతికొస్తోందో లేదో కూడా తెలియటం లేదు. ఏ విషయంలో అయినా అతి పనికిరాదు. గ్లామర్ విషయంలో హద్దు దాటేసి ప్రదర్శించడంతో అసలుకే మోసం వచ్చినట్టయింది. తండ్రి కొడుకుల మధ్య ఫైటింగ్ తప్పదేమో అనిపించింది. విడాకుల కేసులో కొడుకు తల్లికే సపోర్ట్ చేశాడు. ఈ లెక్కన తండ్రి కొడుకులు ఢీ కొడుతున్నారని ఎదురుచూస్తే కొడుకే తగ్గాడట. ఇంతకీ ఈ కథంతా ఎవరి గురించి అనేగా హెవెలు. విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తండ్రి పాటలో యాక్టింగ్ వైపు అడుగు లేకుండా మెగా ఫోన్ పట్టాడు. సందీప్ కిషన్ తో డెబ్యూ మూవీ సిగ్మా తీశాడు. సినిమాను 31న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో విజయ్ జననాయగన్ సెన్సార్ ఇబ్బందుల నుంచి బయటపడి 23న రిలీజ్ కు రెడీ చేశారు. వారం గ్యాప్ లో కొడుకు తండ్రికి పోటీ ఇస్తాడా అంటూ తమిళనాడులో చర్చ మొదలైంది. విజయ్ భార్య సంగీత విడాకులకు అప్లై చేసిన సమయంలో సంజయ్ తల్లికి మద్దతుగా నిలిచాడు. సంజయ్ కు తండ్రంటే కోపమని, అందుకే పబ్లిక్ గా కలిసి కనిపించేవారు కాదన్న ప్రచారం కూడా జరిగింది. జననాయగన్తో సిగ్మా పోటీ పడాల్సి వస్తే జాసన్ తగ్గడన్నారు. తండ్రి కొడుకుల సినిమాల రిలీజ్ మధ్య వారం గ్యాప్ ఉన్న జననాయగన్ కు దారి చేసి సిగ్మాను ఆగస్టులో రిలీజ్ చేస్తారని తెలిసింది. తమిళనాడు ఎన్నికల ముందు సంగీత డివోర్స్ కు అప్లై చేసిన ఆ ప్రభావం విజయ్ ఎన్నికలపై పడలేదు. జననాయగన్ వచ్చిన వారానికి వస్తే సిగ్మా కిల్ అయిపోయిందన్న భయంతో నిర్మాత సుభాకరన్ ఉన్నారట. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సిగ్మా రూపొందింది. భారీ సినిమాలు తీసి భారీ నష్టాల్లో ఉన్న లైకాను సిగ్మా ఆదుకుంటుందేమో చూద్దాం. సినిమా అనౌన్స్ చేసినా ఎంతకీ సెట్స్ పైకి రాదు. ప్రాజెక్ట్ ఏమైంది అంటే అప్డేట్ ఉండదు. క్యాన్సిల్ కబురు చల్లగా బయటకొస్తుంది. ఎందుకంటే బడ్జెట్ ఓవర్ అయింది, అందుకే నిర్మాత తప్పుకున్నారన్న వార్త లేటుగా బయటకొస్తుంది. ఇలా క్యాన్సిల్ అయిన నితిన్ ప్రాజెక్ట్ ఏంటో చూద్దాం. 6 ఏళ్లుగా హిట్ లేని నితిన్ కు ఆ మధ్య ఆఫర్స్ వెక్కిరించాయి. వెయిట్ చేస్తే గానీ ఛాన్సులు దక్కలేదు. ఎక్కడికి పోతావో చిన్నవాడ ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా కాలమైన అప్డేట్ రాలేదు. డైరెక్టర్ యూటర్న్ తీసుకుని రీసెంట్ గా రోషన్ కనకాల సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఈ లెక్కన నితిన్ సినిమా లేనట్టే లెక్క. ఆనంద్ చెప్పిన కథకు బడ్జెట్ దాదాపు 100 కోట్లవుతోందని అంచనా. పేపర్ మీదే ఇంతైతే అంచనాలు దాటిపోవడం ఖాయం. ఇంత బడ్జెట్ నితిన్ మీద వర్కౌట్ కాదనుకున్న నిర్మాత సినిమాను పక్కన పెట్టేశాడని తెలిసింది. రవితేజతో 40 నుండి 50 కోట్లు ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నా అంతకు మించితే క్యాన్సిల్ చేసేస్తున్నారు. రవితేజకు డాన్స్ రీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన గోపిచంద్ మలినేని 4వ సినిమా ప్లాన్ చేశాడు. అయితే మాస్ రాజాపై 100 కోట్లు వర్కౌట్ కాదనుకున్న మైత్రి మూవీస్ ఇదే కథను సన్నీ డియోల్తో తీసింది. విశ్వంభర తర్వాత దర్శకుడు వశిష్ఠ రవితేజతో సినిమా ప్లాన్ చేశాడు. కథ చెప్పాడు. అంతా ఓకే అయినా బడ్జెట్ 100 కోట్లు అవుతుందని అంచనా వేయడంతో ఈ ప్రాజెక్టు కూడా వెనక్కెళ్లింది. 40 నుంచి 50 కోట్లతో తీసిన సినిమాలే నష్టాలు తీసుకొస్తుంటే రిస్క్ చేసి 100 కోట్లు పెట్టడానికి నిర్మాతలు భయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో క్యాన్సిల్ అవుతున్న సినిమాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరోలపై ఈ ఎఫెక్ట్ పడుతోంది. మార్కెట్ తక్కువ, బడ్జెట్ ఎక్కువ. వర్కౌట్ అవుతుందా లేదా అన్న భయంతో చేతులెత్తేస్తున్నారు. తమిళ్లో హిట్ మూవీ డాన్ తీసిన శిబి చక్రవర్తి నానితో ఓ సినిమా ప్లాన్ చేశాడు. బడ్జెట్ 100 కోట్లు దాటిపోవడంతో రిస్క్ అవుతుందేమోనని నిర్మాత తగ్గాల్సొచ్చింది. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా పారడైజ్ నిర్మాత మాత్రం దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు దొరికిపోయాడు. బడ్జెట్ ఎక్కడికి వెళ్లి ఆగుతుందో తెలియడం లేదు. ఇప్పటికే 150 కోట్లు దాటిపోయింది.
ఇంతవరకు 100 కోట్ల షేర్ లేని న్యాచురల్ స్టార్ పై 150 కోట్లకు పైగా పెట్టేయడంతో బిజినెస్ లెక్కలు భయపెడుతున్నాయి. బ్రో తర్వాత సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే మాస్ యాక్షన్ మూవీ చేయాల్సిందే. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే బడ్జెట్ ఎక్కువ కావడంతో వర్కౌట్ కాదని నిర్మాతలు వెనక్కి తగ్గారు. అయితే ప్రస్తుతం నటిస్తున్న సంబరాల ఏటిగట్టు కూడా 100 కోట్లకు చేరింది. ముందు చూపుతో ఒక సినిమాతో బయటపడ్డా సంబరాల ఏటిగట్టు మాత్రం హై బడ్జెట్ లో చిక్కుకుపోయింది. ఓటీటీ ఉంది కదా అని రెమ్యూనరేషన్స్ బడ్జెట్స్ పెంచేస్తే కుదరదు. ప్రస్తుతం డిజిటల్ సంస్థలు కూడా కళ్లు మూసుకుని కొనడం లేదు. ముందే ఒప్పందం చేసుకున్నా సినిమా ఫ్లాప్ అయితే రేట్స్ తగ్గిస్తున్నాయి. ఓటీటీ ఉంది కదా అని బడ్జెట్ పెంచేస్తే వర్కౌట్ కాదు. టాక్సిక్ లో 5 హీరోయిన్స్ ఉంటే సూపర్ స్టార్ ని నాకేం తక్కువన్న ఫీలింగ్ లో రజనీకాంత్ ఉన్నాడా? ఇప్పటికే 2 హీరోయిన్స్ పేర్లు ప్రకటిస్తే లేటెస్ట్ గా కన్నడ బ్యూటీ కూడా చేరింది. ఇంకా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించకపోయినా కన్నడ బ్యూటీ జాయిన్ అయిందని తెలిసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. రజనీకాంత్ కొత్త సినిమా ధర్మన్ షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. అశ్వత్ వీరమత్తు దర్శకత్వంలో కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అనౌన్స్మెంట్ రోజు హీరోయిన్స్ గా రాశి ఖన్నా, సిమ్రాన్ ను పరిచయం చేశారు మేకర్స్. రజనీకాంత్ పేటా మూవీలో ఆల్రెడీ సిమ్రాన్ తో జతకట్టాడు. ఇక రాశి ఖన్నా ఇంపార్టెంట్ రోల్లో కనిపించనుందని తెలిసింది. ధర్మన్ లో హీరోయిన్స్ లిస్ట్ పెద్దదే. అయితే అందరూ సూపర్ స్టార్ తో జతకడతారని కాదట. మరో ఇంపార్టెంట్ రోల్లో రుక్మిణి వసంత్ కనిపించనుందని తెలిసింది. కాంతార చాప్టర్ 1 తర్వాత రుక్మిణి అందుకున్న క్రేజీ ఆఫర్ ఇది. 2019లో వెండి తెరపైకి అడుగుపెట్టిన రుక్మిణి రక్షిత్ శెట్టితో నటించిన సప్త సముద్రాలు దాటి క్రేజ్ తీసుకొచ్చింది. తమిళంలో ఏక్ మూవీలో విజయ్ సేతుపతితో జతకట్టింది. మదరాసిలో శివకార్తికేయన్తో నటించింది. అయితే ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రుక్మిణిపై పడిన ఫ్లాప్ హీరోయిన్ ముద్రను కాంతార చాప్టర్ 1 చెరిపేసింది. పాన్ ఇండియా మూవీ అంటే అందరికీ రుక్మిణి వసంతే గుర్తుకొస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్, యష్ టాక్సిక్ లో నటిస్తోంది. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు తెలుగు స్టార్స్ తో వరుస పెట్టి సినిమాలు తీసిన హీరోయిన్స్ గా కన్నడ భామలనే తీసుకుంటాడు. లేటెస్ట్ గా ధర్మన్ ఛాన్స్ కొట్టేసింది రుక్మిణి. సీనియర్ హీరోయిన్ శ్రేయ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎందుకు క్లిక్ కాలేదు? గత ఏడాది మిరాయి వంటి అద్దిరిపోయే హిట్లో గుర్తుండిపోయే పాత్ర పోషించిన ఛాన్స్లు ఎందుకు దక్కలేదు? ఇంపార్టెంట్ రోల్ ఒక్కటి రాకపోవడంతో ఐటెం సాంగ్ తో సరిపెట్టుకుందా? వాచ్ ది స్టోరీ. మిరాయికి ముందు శ్రియ 2 ఏళ్ల పాటు కనిపించలేదు. ఈ అమ్మడు పోషించిన మదర్ రోల్ మిరాయికు హైలైట్ గా నిలిచింది. 43 ఏళ్ల వయసులో ఇప్పటికీ గ్లామర్ రోల్స్ వేయడానికి రెడీగా ఉన్న ఆమెను మాత్రం మధ్యతరగతి రోల్సే వరిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఒక్క ఛాన్స్ లేకపోయినా హిందీలో తనకు కలిసొచ్చిన దృశ్యం 3లో నటిస్తోంది. మిరాయి తర్వాత తెలుగులో 4-5 ఆఫర్స్ వస్తాయని శ్రియ ఎక్స్పెక్ట్ చేసింది. అయితే ఒక్క ఛాన్స్ కూడా పలకరించలేదు. హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పుడే తెలుగులో ఐటెం సాంగ్స్ చేసిన శ్రియాను ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. అయితే తమిళులు మాత్రం ఈ అమ్మడిని ప్రస్తుతం ఐటెం గర్ల్ గానే చూస్తున్నారు. తమిళ చిత్రం నాన్ వైలెన్స్ లో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ మధ్య రెట్రోలో కూడా ఓ పాటలో తలుక్కున మెరిసింది. రష్యా ప్రియుణ్ణి 7 ఏళ్ల క్రితమే పెళ్లాడిన శ్రియ ఓ పాపకు తల్లయ్యింది. పెళ్లే యాక్టింగే అన్నట్టు సినీ కెరియర్ కు బ్రేక్ ఇవ్వకుండా సాగిస్తూనే ఉంది శ్రియ. ఇప్పటికీ గ్లామర్ రోల్స్ వేయడానికి రెడీగా ఉన్న ఈ అమ్మడిని మధ్యతరగతి అమ్మాయి రోల్సే వరిస్తున్నాయి. శ్రేయ మిడిల్ క్లాస్ రోల్స్ కి ఫిట్ అవుతుందని ముందుగా మనం మూవీతో నిరూపించుకుంది. మనంలో పోషించిన రామలక్ష్మి రోల్ శ్రియను నటిగా ఓ మెట్టెక్కించింది. దీని తర్వాత గోపాల హిందీ దృశ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి రోల్స్ తో హౌస్ వైఫ్ రోల్స్ కే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది శ్రియ. పెళ్లి తర్వాత నటించిన RRR దృశ్యం 2 హిట్ అయినా ఛాన్సులు దక్కలేదు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు గ్యాప్ వచ్చినా మళ్లీ మిరాయితో నటిగా నిరూపించుకుంది. 43 ఏళ్ల శ్రియ 25 ఏళ్లుగా కెరియర్ సాగిస్తోంది. 2001లో ఇష్టం మూవీతో తెరపైకి వచ్చి ఏడాది తిరగకుండా సంతోషం హిట్తో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సీనియర్స్ తో పాటు ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ తో నటించిన శ్రియ 10 ఏళ్ల పాటు ఏడాదికి 6-7 సినిమాలు తగ్గకుండా నటించింది. ఇప్పటికీ 1-6 సినిమాలతో నటిగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ తో రేపటి బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.